శిరీష, గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్ నగర వాసులంతా కూడా వరుణుడి ప్రతాపాన్ని చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. అయితే వర్షం ఎడతెరిపి లేని వర్షం కురవడంతో హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండి కుండలా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిందనే అనుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ చూస్తే మనం ట్రాఫిక్ అంతా కూడా వన్ వేలు చేసే మళ్లించే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ నియంత్రణ కోసము పోలీస్ యంత్రాంగం అంతా కూడా, ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు రోడ్ల ట్రాఫిక్ మళ్లింపు పైనే దృష్టి పెట్టారు. అదేవిధంగా మళ్ళీ కాసేపు సమయం ఇచ్చినట్టే మళ్ళీ వర్షం అందుకోవడంతో ప్రజలంతా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధాన రహదారులన్నీ కూడా కొన్నిటిని ట్రాఫిక్ మళ్లింపులతో, అదేవిధంగా కొంత వర్షం కారణంగా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా వెళ్ళినా కూడా ట్రాఫిక్లలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ లాంటి ప్రదేశంలో రాత్రి నమోదైనటువంటి 12%, 15% సెంటీమీటర్ల వర్షపాతానికి ప్రజలంతా కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునగడంతో జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, కొన్ని ప్రాంతాలలో పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి ఈ వర్షం ద్వారా. ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు అంతా కూడా లోతట్టు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు. శిరీష, అయితే మనం ఉదయం కురిసినటువంటి వర్షానికి, రాత్రి కురిసినటువంటి వర్షానికి ట్యాంక్ బండ్ వద్ద కొంత రోడ్డు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాలా కూడా దెబ్బతినడంతో ఒక వన్ వే మొత్తం కూడా మూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మళ్ళీ వర్షం అందుకోవడంతో ప్రజలు అంతా కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కూడా ఇప్పుడు పలు ప్రాంతాల్లో మళ్ళీ కోటి ప్రధానమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నీ కూడా వర్షం బీభత్సవానికి మళ్ళీ అదేసరికి ప్రజా రవాణా వ్యవస్థ కొంత దెబ్బతింది. అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలతో పాటు ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. శిరీష, ఇప్పుడు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. మళ్ళీ ఇక్కడ కూడా ప్రస్తుతానికి వర్షం ప్రారంభమైంది. ఇక్కడ కూడా మళ్ళీ వాతావరణ శాఖ వాళ్ళ సూచన ప్రకారం వర్షం ఆస్కారం ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. శిరీష, థ్యాంక్ యూ ప్రశాంత్.